కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కన్న కూతుర్ని కాటేశాడు. అభంశుభం తెలియని చిన్నారిపై ఏడాది పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘోరం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇళ్లలోనూ ఆడపిల్లలకు అభద్రత దాపురించింది. దుర్వ్యసనాలకు బానిసలైన వారు కామంతో కళ్ళు మూసుకుపోయి కన్న బిడ్డలపైన అత్యాచారానికి దిగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో కన్న కూతురుపైనే ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే పెదపట్నం లంక గ్రామానికి చెందిన గెడ్డం ప్రసాద్, అనంతకుమారుడు భార్యాభర్తలు. వీరికి 3 కుమార్తెలు. 2.5 ఏళ్ల కిందట ఉపాధి కోసం అనంతకుమారి కువైట్ వెళ్ళింది. పెద్ద కూతురు గుంటూరులో నర్సింగ్ కోర్సు చదువుతుండగా రెండో కుమార్తెకు వివాహమైంది. 15 ఏళ్ల మూడో కుమార్తె తండ్రితోనే ఉంటోంది. ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. ప్రసాద్ ఏడాదిగా ఈ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రతిఘటిస్తే చంపుతానని బెదిరిస్తూ అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి కొట్టి తన కామం తీర్చుకునేవాడని, బాలిక గర్భం దాల్చడంతో తాటిపాకలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించినట్లు తెలుస్తోంది. చేసిన విషయమే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. మీ వివరాల్లోకి వెళ్తే గెడ్డం ప్రసాద్ అన్న అతనికి 2 కుమార్తెలు ఉన్నారు. భార్య 2.5 years నుంచి కలుపులో ఉంటుంది. మొదటి కుమార్తె చదువు నిమిత్తం గుంటూరులో ఉంటుంది. రెండో కుమార్తె మ్యారేజ్ అయిపోయింది, వాటర్పల్లిలో ఉంటుంది. మూడో కుమార్తె ప్లస్ ఇతను మాత్రమే ఇంటి దగ్గర ఉంటారు. ఇంటి దగ్గర ఈ పెదపట్నం గ్రామానికి ఇది చాలా శివారులో ఉండడం వల్ల, లోన్లీ ప్లేస్ అవ్వడం వల్ల బాగా డ్రింక్ చేసి అలవాటు ప్రసాద్ అన్న అతనికి. ఈ డ్రింకింగ్ నేచర్ ఎక్కువ ఉండడం వల్ల నైట్ రాత్రి సమయాల్లో కూతురిని శారీరకంగా అనుభవించాడు. ఇది సుమారు సంవత్సర కాలం నుంచి జరుగుతుందని చెప్పేసి కంపెనీ చెప్తున్నారు. ఈ విషయం కేసు రిజిస్టర్ చేస్తాను. కేసు రిజిస్టర్ చేసి కేసు దర్యాప్తు చేస్తాను. బాధిత బాలిక కువైట్లో ఉన్న తల్లితో ఫోన్లో గూడు వెళ్లపుచ్చుకోవడంతో స్వదేశం చేరుకుని ఆమె కామాంధుడైన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక దాడి, మైనర్ బాలికను గర్భవతిని చేయడం, వేధించడం తదితర సెక్షన్లపై కేసు నమోదు చేశారు. వావి వరుసలు మరిచి ఈ దురాగతానికి ఒడిగట్టిన కామాంధుడైన ప్రసాద్ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.